షలోం ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో అక్టోబర్ 7th గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఆ వీడియోలో అక్టోబర్ 7th మారణ హోమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమంది ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో బ్రదర్ అక్టోబర్ 7th ఇంకా రాలేదు కదా అని ప్రశ్నించడం జరిగింది. అంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఈ యొక్క యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఇజ్రాయెల్ దేశం ఇంతగా ఎందుకు దాడులు చేస్తుంది అనే సంగతే తెలియదు. ఇంకా కొంతమందికి అక్టోబర్ 7th తెలిసినా కానీ ఈ యుద్ధానికి అసలు కారణాన్ని వారు విస్మరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దేశం మీద జరుపుతున్న దుష్ప్రచారం యొక్క వలలో అనేక మంది క్రైస్తవులు కూడా పడ్డారు. దయచేసి గమనించండి, ఈ రకంగా కామెంట్స్ లో ప్రశ్నలు అడిగిన వారిని తప్పు పట్టడం నా ఉద్దేశము కానే కాదు. ఇన్ఫాక్ట్ మీరు అలా అడగబట్టే ఈ ప్రాముఖ్యమైన వీడియోను నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. నేను ప్రతి వీడియో యొక్క కామెంట్స్ ని చెక్ చేస్తూనే ఉంటాను. సమయం ఉన్నప్పుడు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేదు అనంటే సమయము లేకపోతేనే రిప్లై ఇవ్వలేదు అని మీరందరూ గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రిప్లై ఇవ్వలేదు అనేసి కామెంట్స్ పెట్టడము మానకండి. మీరు లైక్ చేస్తూ కామెంట్ పెడుతూ ఉండడంతో ఈ వీడియో అనేకులకు పుష్ చేయబడుతూ ఉన్నది. ఇజ్రాయెల్ పక్షాన నిజాన్ని మాట్లాడే గొంతులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్ పక్షాన చేసే వీడియోలు కొన్ని కుట్రపూరితమైన కారణాలను బట్టి అవి రిస్ట్రిక్ట్ చేయబడుతూ ఉన్నాయి. రీచ్ అవ్వవలసినంత మందికి ఆ వీడియోలు రీచ్ అవ్వట్లేదు. నా వీడియోలే అనే కాదు, అనేక మంది యూట్యూబ్ లో ఇజ్రాయెల్ కు అనుకూలంగా చేసే చాలా మంది వీడియోలు కూడా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ కి గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నిజము అనేకులకు చేరాలి అనంటే, ఈ వీడియో పుష్ చేయబడాలి అనంటే మీ లైక్, కామెంట్ చాలా ప్రాముఖ్యం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. హమాస్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం ఎందుకు ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించబడింది అన్న విషయాలు చాలా మంది మర్చిపోయారు అని అనడం కంటే మర్చిపోయేలా చేశారు అని అనేది సరైన మాట. ఎందుకు అనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెయిన్ లైన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇజ్రాయెల్ మీద నిరంతరము దుమ్మెత్తిపోస్తూ దుష్ప్రచారము చేస్తూ అసలైన కథనాన్ని పక్కన పెట్టేసి ఇజ్రాయెల్ దేశం మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నది, చిన్న పిల్లలను చంపుతూ ఉన్నది అనేసి తప్పుడు కథనాలను నిరంతరము ప్రచారం చేస్తూ అనేక మందిని నమ్మింపజేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం ప్రారంభమయ్యి అక్టోబర్ 7th కి 2 సంవత్సరాలు అయిన కారణంగా నిజాలు ఏంటో మరొక్క మారు మీ ముందు పెట్టాలనే ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియో చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 2023 సంవత్సరము అక్టోబర్ 7వ తారీఖు, ఆ రోజు శనివారం, షబ్బాతు దినం. షబ్బాతు మాత్రమే కాదు గాని ఆ రోజు పండుగ రోజు. ఏం పండుగ అనంటే సింఖాత్ తోరా అనే పండుగ. గొప్ప ఆర్భాటముతో ఆనందముతో ధర్మశాస్త్రాన్ని ఊరేగించే రోజు. అయితే ఆ శనివారం కంటే ముందు రోజు అనగా శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దేశం అంతటగా యూదులందరూ ప్రత్యేక షబ్బాతు ప్రార్థనలు చేసుకొని చక్కగా షబ్బాతు భోజనాన్ని చేసుకొని తెల్లారితే జరుపుకోబోయే పండుగ గురించి మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటున్న సమయం అది. కొందరు యవనస్తులైతే గాజాకు ఇజ్రాయెల్ కు సరిహద్దులో జరుపుకోబోయే ఆ మ్యూజిక్ ఫెస్టివల్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. పూర్తిగా తెల్లవారక మునిపే కొన్ని వందల మంది యవనస్తులు ఆ మ్యూజిక్ ఫెస్టివల్ జరుపుకునే స్థలానికి చేరుకున్నారు. సమయం శనివారం ఉదయం 6:30. హఠాత్తుగా ఇజ్రాయెల్ దేశం అంతా సైరన్లు వినపడ్డాయి. ప్రజలందరూ నిద్రలో నుండి మేల్కొని ఒక బాంబు షెల్టర్స్ వైపు పరుగులు తీయడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే 2000కు పైగా రాకెట్లు ఇజ్రాయెల్ దేశం అంతటి మీద ప్రయోగింపబడ్డాయి. అట్ ద సేమ్ టైం కొన్ని వేల మంది తీవ్రవాదులు గాజా నుండి ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడ్డారు. మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, అంత ఈజీగా తీవ్రవాదులు గాజా నుండి ఇజ్రాయెల్ దేశంలోకి ఎలా చొరబడగలిగారు అనేసి. దీనికి కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని నేను వెల్లడి చేయలేను, కానీ ఒక కారణాన్ని మాత్రము నేను మీకు తెలియజేస్తాను. అదేంటి అనంటే ఇజ్రాయెల్ దేశము గాజాను నమ్మింది, గాజా ప్రజలను నమ్మింది. యుద్ధం జరగడానికంటే ముందు రోజుకు కొన్ని వేల మంది గాజా నుండి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి పనులు చేసుకుని సాయంత్రం వేళ తిరిగి గాజాకు వెళ్లేవారు. ఇజ్రాయెల్ దేశము మానవీయ కోణంలో ఆలోచించి గాజా వాసులు ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి పని చేసుకోవడానికి వారికి వెసులుబాటును కల్పించింది. దీనిని బట్టి గాజా వాసులు కూడా చాలా చక్కగా డబ్బు సంపాదించుకోగలుగుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం కూడా వారికి కరెంటు విషయంలో అయితేనేమి, మంచినీటి సరఫరా విషయంలో అయితేనేమి ఎంతో సహకరిస్తూ వస్తూ ఉన్నది. ఈ పరిణామాలన్నిటిని బట్టి అంతా మంచిగానే ఉన్నది, శాంతి నెలకొల్పబడుతూ ఉన్నది అని ఇజ్రాయెల్ అనుకుంది. కానీ పువ్వు కింద పాములాగా ఈ యొక్క తీవ్రవాదము విషాన్ని చిమ్ముతుంది అని కానీ, ఆ కోరలతో కాటేస్తుంది అని కానీ ఇజ్రాయెల్ పసిగట్టలేకపోయింది.
అయిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఐక్యరాజ్య సమితి ద్వారా గాజా వాసులకు, గాజా ప్రభుత్వానికి కొన్ని మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నా కానీ ఆర్థిక సహాయము అక్కడ ఉన్న ప్రభుత్వము దేనికి వెచ్చించింది అనంటే ఇజ్రాయెల్ దేశం యొక్క నాశనం కొరకు వెచ్చించింది. అండర్ గ్రౌండ్ టన్నల్స్ కట్టడం కొరకు వెచ్చించింది. ఆయుధాలను సమకూర్చుకోవడం కొరకు వెచ్చించింది. ఇజ్రాయెల్ దేశం మాత్రము అరణ్యముగా ఎడారి వలె ఉన్న భూమిని సస్యశ్యామలంగా మార్చడం మీద దృష్టి పెట్టింది. స్కూల్స్, కాలేజెస్, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ సాంకేతిక పరిజ్ఞానం మీద మరియు వారి యొక్క ప్రజల బాగోగుల మీద దృష్టి పెట్టింది. రోజుకు కొన్ని వేల మంది గాజావాసులు వచ్చేసి ఇజ్రాయెల్ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ దేశాన్ని నాశనం చేయాలనే కసి రోజు రోజుకు వారిలో పెరుగుతూనే వస్తూ ఉన్నది. అవకాశాన్ని చూసుకొని అకస్మాత్తుగా ఇజ్రాయెల్ దేశం మీద విరుచుకపడి కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చుకుంటూ వెళ్లారు. గాజా ఇజ్రాయెల్ సరిహద్దులో జరుపుకుంటున్న యొక్క నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లోకి అటెండ్ అయిన యవనస్తులందరి మీద విరుచుకుపడి పిట్టల్ని కాల్చినట్టుగా వారిని కాలుస్తూ భయంకరమైన మారణ హోమాన్ని సృష్టించారు. సరిహద్దు ప్రాంతాలలో యూదులు నివసించే కిబూట్స్ అని ఉంటాయి. ఆ కిబూట్స్ లోకి చొరపడి పడకల మీద నిద్రిస్తున్న వారిని నిద్రలోనే గొంతులు కోసి చంపారు. తల్లిదండ్రులు భయముతోటి చిన్న పిల్లలని ఇంట్లో ఒక దగ్గర దాచిపెట్టి వారు వచ్చి తీవ్రవాదుల ముందు నిలబడినప్పుడు ఈ తీవ్రవాదులు ఆ తల్లిదండ్రులను కాల్చడమే కాకుండా దాక్కున్న పిల్లలను బయటికి లాగి వారి మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. కొందరు తీవ్రవాదులైతే యూదులను చంపుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలను లైవ్ లో టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది. కొన్ని చోట్ల అయితే చిన్న పిల్లల్ని అని కూడా చూడకుండా నెలల పిల్లల్ని ఓవెన్ లో పెట్టి కాల్చారు. యవనస్తులైన అమ్మాయిలను అయితే భయంకరంగా హింసించారు. వారి యొక్క ప్యాంట్లు మొత్తం రక్తస్రావం చేత నిండిపోయినాయి. ఒక కిబూత్ లో అయితే ఒక తల్లి ఇద్దరు చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఉన్నది. ఒక బాబు 4 సంవత్సరాల బాబు, ఇంకో బాబు 9 నెలల బాబు. అయ్యా నా పిల్లలైనా వదిలిపెట్టండి అని వేడుకుంటూ ఉన్నప్పుడు అస్సలు విడిచిపెట్టకుండా వారిని గాజాకి తీసుకుని వెళ్లి 9 నెలల పసికందును 4 సంవత్సరాల అబ్బాయిని గొంతు నిమిలి చంపేశారు. బందీలను బండ్ల మీద గాజాకి తీసుకుని వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు వారి జుట్టు పీకడము, పిడిగుద్దులు గుద్దడము, ఉమ్మి వేయడం, డెడ్ బాడీస్ ని కూడా బూటు కాలతో తన్నడము, ఈ మారణ హోమాన్ని ఒక పండుగలాగా వేడుకలాగా జరుపుకున్నారు 90% మంది గాజా ప్రజలు. ఇంత భయంకరమైన సంఘటన నుండి తేరుకొని తమ వారిని రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ దేశము హమాస్ మీద, తీవ్రవాదుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఇజ్రాయెల్ అటాక్స్ చేయడముతోటే వెంటనే ప్రపంచ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నది, ఇజ్రాయెల్ చిన్న పిల్లల్ని చంపుతూ ఉన్నది అన్న తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఈ యుద్ధం మీద చాలా మంది ఆలోచన విధానాన్ని చేంజ్ చేసేశారు. ఒకటి గమనించండి, మనం రోజు చక్కగా పని చేసుకుని సాయంత్రం ఇంటికెళ్ళి పిల్లలతో, కుటుంబీకులతో చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నప్పుడు, ఎంతో ఆనందంగా కుటుంబం అలా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు సడన్ గా ఒకరోజు ఒక ఆగంతకుడు వచ్చేసి కుటుంబంలో ఉన్న వారిని కనిపించినట్టుగా కాల్చేసి పిల్లలను బందీగా తీసుకుని వెళ్తే మనం ఏం చేస్తాం? వారిని విడిపించడానికి ప్రయత్నం చేయమా? మనము మన వారిని విడిపించుకునే క్రమంలో వారితో పోరాడుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సమాజం అంతా ఏకమైపోయి అలా ఎలా వారి మీదకి పోతావు? నువ్వు వారిని ఎందుకంత టార్చర్ చేస్తున్నావు? వారిని ఎందుకంత భయంకరమైన ఇబ్బందికి గురి చేస్తున్నావు అనేసి తిరిగి మనల్నే పాయింట్అవుట్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందా పరిస్థితి? ఇజ్రాయెల్ దేశం కూడా అటువంటి పరిస్థితి వైపు నెట్టివేయబడింది. ఇజ్రాయెల్ నిజంగా గాజాలో మారణ హోమాన్ని సృష్టించిందా, చిన్నపిల్లలను చంపిందా అంటే నేను ఒక నిజాన్ని చెప్తాను. గాజాలో ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో అయితే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయి అనేసి ఈ యొక్క సైన్యం భావించిందో ఆ ప్లేస్ ని అటాక్ చేయడానికంటే ముందుగానే ఆ ప్రాంతంలో ఉన్న గాజావాసులందరికీ ఇజ్రాయెల్ సైన్యం వారు మెసేజ్ పంపించేవారు. మొబైల్స్ లో టెక్స్ట్ మెసేజ్ పంపించేవారు, కాల్స్ చేసేవారు, హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుండి కరపత్రాలు కింద పడేసేవారు. ఏమని? ఇక్కడ మేము అటాక్ చేయబోతూ ఉన్నాము, మీరు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళండి అనేసి. ప్రపంచంలో ఏ సైన్యము ఇలా చేస్తుంది? మీరే జవాబు చెప్పండి. ప్రపంచంలో ఏ సైన్యమైనా గానీ శత్రు దేశం మీద విరుచుకుపడుతుంది. అటాక్ చేయడానికంటే ముందుగానే ఈ రకమైన జాగ్రత్తతో కూడిన చర్యలు ఏ సైన్యం తీసుకోదు, ఇజ్రాయెల్ సైన్యం తప్పితే. సామాన్య ప్రజలు మరణించకూడదు అనేసి ఇజ్రాయెల్ సైన్యం ఇటువంటి చర్యలు తీసుకుంటే హమాస్ ఏం చేసింది? మీరు ఖాళీ చేస్తే మాత్రం బాగోదు అనేసి గన్స్ తో వారిని బెదిరించి ఖాళీ చేయకుండా వారిని అడ్డుకొని వారి ప్రాణాలు పోవడానికి కారణమైంది. హమాస్ ఆలోచన ఏంటి అనంటే ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసినప్పుడు ఎంత మంది సామాన్య ప్రజలు చనిపోతే అంతగా మాకు బెనిఫిట్ అవుతది అని హమాస్ ఆలోచన. అప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీని, ఇజ్రాయెల్ దేశాన్ని మనం బ్లేమ్ చేయొచ్చు
అనేది వారి కుట్ర. సామాన్య ప్రజల ప్రాణాల విషయంలో వారికి ఎంత మాత్రము శ్రద్ధ లేదు. వారి దృష్టి అంతా ఏంటంటే ఎంతమంది వీలైతే అంతమంది చనిపోవాలి అనేసి. దేశంలోకి చొరబడి అందిన వారిని అందినట్టే కాల్చి చంపి అనేకుల గొంతులు కోసి అనేకులను బందీలుగా తీసుకుని వెళ్లి తమ సొంత వారి ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్న వైఖరిని కలిగి ఉన్న హమాస్ మారణ హోమాన్ని సృష్టిస్తుందా? శత్రువులైనా గాని సామాన్య ప్రజలకు ఏమీ కాకూడదు అనేసి ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్న ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సృష్టిస్తుందా? కొంతమంది అయితే ఇజ్రాయెల్ దేశము గాజాలో భయంకరంగా కరువును సృష్టించింది అని ప్రచారం చేశారు. రోజుకు కొన్ని వేల టన్నుల ఆహారము గాజాలోకి వెళుతూ ఉన్నా కానీ ఆ యొక్క ఆహారాన్ని హమాస్ దొంగిలించడము, ఆ యొక్క వీడియోలు బట్టబయలు అయినా కానీ ఎవరు ఏ మాట మాట్లాడలేదు. ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు గాజాలో కృత్రిమమైన కరువును హమాసే సృష్టిస్తూ ఉన్నది అనేసి. దానికి కూడా ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేశారు. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న UNRWA అనే సంస్థ ఉద్యోగులు సైతము ఈ అక్టోబర్ 7th మారణకాండలో పాల్గొన్నారు. ఇవి అసలైన నిజాలు. దయచేసి గమనించండి. మిమ్మల్ని ఉద్వేగానికి లోను చేయడానికి కాదు నేను ఈ మాటలు చెప్పేది. నిజ నిజాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అసలు యుద్ధము ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అని మరొక్క మారు ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోటే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా జరుగుతున్న యొక్క దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలనే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ అక్టోబర్ 7th రోజు హమాస్ జరిపిన మారణ హోమం యొక్క ఆ ఫొటోస్ కానీ ఆ యొక్క వీడియోస్ కానీ చాలా ఉన్నాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో వాటిని పోస్ట్ చేసినా గానీ యూట్యూబ్ వీడియోను రిస్ట్రిక్ట్ చేస్తుంది. అందుకే నేను వాటిని ఏమి ప్రచురం చేయట్లేదు. కావాలంటే మీరు మిగతా యూట్యూబ్ వీడియోలలో అయితేనేమి, గూగుల్లో అయితేనేమి వాటన్నిటిని చూడొచ్చు. హమాస్ ఎంత భయంకరమైన మారణ హోమాన్ని సృష్టించినా కానీ ప్రపంచ దేశాలు మెజారిటీగా హమాస్ కి సపోర్ట్ గా నిలబడ్డా కానీ ఇజ్రాయెల్ దేశం నిజంగా సింహం వలె నిలబడింది. కలుగులో దాక్కున్న హమాస్ లీడర్స్ ను ఒక్కొక్కరిని వేటాడి చంపింది. గాజాలోని హమాస్ స్థావరాలను తుత్తునియలుగా చేసేసింది. ఒకవైపు హౌతీలు, ఒకవైపు హమాస్, ఒకవైపు హెజ్బొల్లా, వీటన్నిటిని నడిపించే ఇరాన్ కి తోడుగా ఉండే ఇరాన్ ప్రాక్సీస్, ఇవన్నీ కట్టగట్టుకొని అన్ని వైపులా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టినా కానీ దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని ఇజ్రాయెల్ దేశము అద్భుతంగా పోరాడింది. మీ అందరికీ మనవి చేసేది ఒకటే, ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పేట్రేగిపోతున్న దుష్ప్రచారపు వలలో మీరెవ్వరూ పడకూడదని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము ఇలాగే ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. యూదుల మనోనేత్రాలు తెరవబడి సత్యాన్ని వారు గ్రహించులావున మనం అందరం ప్రార్థన చేద్దాం. త్వరగా బందీలు విడిపింపబడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ బందీల విడుదల కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. అంతేకాదు నెక్స్ట్ ఒక ప్రాముఖ్యమైన వీడియోను నేను మీ ముందుకు తీసుకొని రావడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఒక ప్రవచనాత్మకమైన వీడియోను నేను మీ ముందుకు తీసుకొని రాబోతూ ఉన్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు అనేకులు సత్యాన్ని తెలుసుకునేలాగున మీ తోటి వారందరికీ ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.